వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది. ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాయల్గా విశాఖకు వస్తాం. గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించిన వైవి సుబ్బారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మదనపల్లె ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్. అన్నమయ్య జిల్లాలో భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు. వివరాలను వెల్లడించిన మదనపల్లె డీఎస్పీ కేశప్ప. డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై కూడా తమకు నమ్మకం కోల్పోయామని, చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వయసుని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎయిమ్స్ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరారు. మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో ఆయన ప్రాణాలకు ముప్పుందని ఆరోపిస్తున్నారు. ఆయన ఉండే సెల్ అపరిశుభ్రంగా ఉందని చెప్పి అటువంటి చోట నిర్బంధించడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడానికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, ఒక వ్యక్తి కాదు. ఆయన ఈ దేశానికి లభించినటువంటి ఒక ఆస్తి అని చెప్పి మేము ప్రతిరోజు కూడా చెప్తున్నాం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన 45 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త. 45 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా ఒక క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన వయసు 73 సంవత్సరాలు. 73 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాల యువకుడిగా పనిచేస్తున్నాడంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వ్యక్తిగతంగా ఆయన తీసుకున్నటువంటి క్రమశిక్షణ వల్ల, ఆయన తీసుకున్నటువంటి వ్యవహారం, ఆహార అలవాట్ల వల్ల, ఆయన ఆరోగ్యాన్ని ఆ విధంగా చూసుకోవడం వల్ల 73 సంవత్సరాలైనా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజా జీవితంలో రోజుకి 18 గంటలు ప్రజల గురించి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి 34 రోజులైంది. ఆయనకి ఈరోజు డీహైడ్రేషన్ వస్తుందని చెప్పాం. డీహైడ్రేషన్ అంటే అది సామాన్యమైనది కాదు. ఆయనకి
స్కిన్ ప్రాబ్లం ఉంది, తప్పనిసరిగా ఏసీలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రతినిత్యం ప్రతి ఒక్కరం కూడా చెప్పాం, మీరు ఏసీ ప్రావిజన్ ఇవ్వండి అని చెప్పి. దొడ్డిదారిన విశాఖపట్నం రావాల్సిన అవసరం తమకు లేదని, రైట్ రాయల్గానే హైవే మీదే వస్తామని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం జగన్ వైజాగ్ వస్తారని, అక్టోబర్ లేదా నవంబర్లోనే రావచ్చునని తెలిపారు. రాజధాని వసతుల కమిటీ ఒక్కసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్లు ఫైనలైజ్ అవుతాయని అన్నారు. పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు విశాఖ అభివృద్ధి ఆకాంక్ష పట్టదని, విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఏదైనా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తాను, పరిపాలనా రాజధానిగా విశాఖను కేంద్రం చేసుకొని చేయటం జరుగుతుందని లోగడ వివిధ సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం స్టాండ్ చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలోనే అధికారులతో కమిటీ కూడా వేయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పాలన సాగిస్తే ఆయన ఉన్న రోజులు ఇక్కడ మిగతా అధికారులు కూడా ఉండాలి అంటే మొత్తం ఆఫీసులు మొత్తం సెక్రటరియట్ అంతా ఒక్కరోజు ఇక్కడ మనం షిఫ్ట్ చేయలేము. కాబట్టి ఉండే ప్రధాన ఆఫీసర్లు ఎవరెవరు ఉంటారో ఆ ఆఫీసర్లు ఉంటారో కూడా కార్యాలయాలు కావాలి. ఇంతవరకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలి ఈ డిసైడ్ చేయాలి. కాబట్టి దానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ GID. ఆ సభ్యులు వచ్చి ఇక్కడ ఏ కార్యాలయాలు, క్యాంప్ కార్యాలయం ఎక్కడ పెట్టాలి, ఏంది గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి పెట్టున్నట్టున్నారు జిల్లా అధికారులు. వాళ్ళు వచ్చి ఒక రౌండ్ చూసినాక ఎక్కడ ఉంది దొడ్డుదావా చెప్పు. అరే బాబు, డైరెక్ట్గా హైవే మీదే వస్తాము కాదు, ఎక్కడైనా దొడ్డుదావా వాళ్ళు ఏమైనా దొడ్డుదావాలు ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మాకైతే ఒకటే దోవ ఉంది, హైవే ఉంది. ఈ మడవలోనే వస్తారు ముఖ్యమంత్రి గారు, నువ్వు నేనైతే హైవే మీద వస్తాం, లేకపోతే రైల్లో వస్తాం. దొడ్డుదావ వాళ్ళని తోకొని పెట్టుంటే వాళ్ళని చూపించమన్నాడు. మనకు పనిలే దొడ్డుదావాలు, రైట్ రాయల్గా వస్తాం. మనం ప్రజల దగ్గరికి పోతాం, ప్రజలకు చెప్పే వస్తాం. సార్, ప్రతిపక్ష పార్టీ ఒక విమర్శ చేస్తుంది, అసలు ఉత్తరాంధ్ర నుంచి ఆహ్వానం అంటే ప్రజలు అంత ఆనందంగా లేరు, ముఖ్యమంత్రి వస్తున్నారనే ఆనందం ఎక్కడ కనపడటం లేదు, కావాలని వీళ్ళు ఇలా చెప్తున్నారు తప్ప ప్రజల్లో వాళ్ళకి కనపడదు. వాళ్ళకి ప్రజల ఆనందం కనపడదు, విశాఖ గర్జన విజయవంతమైంది కనపడదు. ఎందుకంటే పచ్చ కామెరలతో ఉన్నారు కాబట్టి కనపడవు వాళ్ళకి. ఎవరినైనా ఈ మాట అనింది? గంటా శ్రీనివాసరావు. ఆయన ఎక్కడ ఆయన ఎవరు అయింది? అక్కడ ప్రకాశం జిల్లాలో ఏ జిల్లా కానీ అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ స్కామ్ తోటి ఆయనకి ఆయన ఈయంకుడికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజధాని అక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇంతమంది ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు అని పెద్ద భూతద్దులు చూపించడానికి ఒక్కడు మాట్లాడుతున్నాడు. పాపం ఒక్కడే కదా మాట్లాడింది. విశాఖ గర్జన చూడండి, ఎంతమంది కోరుకుంటున్నారో విశాఖ పరిపాలన రాజధాని రావాలని. వీళ్ళు ఎన్నన్నా కాదన్నా ప్రజల మనోభావాల ప్రకారం నడిచిపోయే కార్యక్రమం చేస్తాం. రాజధాని తప్పకుండా. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్ అన్నారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీ ముఖ్యమంత్రులను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీజేపీ కేవలం ఒక్క బీసీ ముఖ్యమంత్రిని నియమించారని పేర్కొన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్రరెడ్డి, మీనాకుమారి, మెహబూబ్ పీర్, మహమ్మద్ రఫీ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. మన భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రకరకాలుగా విభిన్న సంస్కృతులు భారతదేశంలో ఉన్నాయి. అలాంటి భారతదేశంలో దాదాపు 100 ఏళ్లకు మునుపు 1931లో బ్రిటిష్ వారిచే కుల జనగణన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల ప్రాతిపదికన జనాభా లెక్కింపు భారతదేశంలో ఇంతవరకు జరగలేదు.
దాదాపు 50% మంది భారతదేశ జనాభాలో 50% ఉన్న బీసీలలో ముఖ్యంగా జనాభా కులగణన జరగాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశమంతటా బీసీలు కానీ ప్రతి ఒక్కటి కుల జనగణన జరిగే విధంగా ఏకగ్రీవ తీర్మానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని తెలియజేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో వెంటనే కుల జనగణన చేపట్టే విధంగా తీర్మానం తీసుకునింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారంటే అది మన కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసిలో బీసీ జనగణన జరగాలి. ఆ జనగణన జరిగిన తర్వాత ఏదైతే బీసీలు ఉన్నారో అందరికీ సమన్యాయంగా జరిగేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకుంటే సామాజికంగాను ఆర్థికంగాను బీసీలు ఎలా ఉన్నత స్థానానికి చేరువవ్వాలో విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయడంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా దేశంలో సాంకేతికంగా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని జరిగిన భార్య హత్య కేసులో నిందితుడైన భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కేశప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2015 డిసెంబర్ 15వ తేదీన మర్రికుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైందని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మదనపల్లి నందు కాపురం ఉంటున్న రెడ్డమ్మను ఆమె భర్త విశ్వనాథ్ అనుమానంతో హత్య చేసినట్లుగా తేలిందన్నారు. ఈ కేసులో కోర్టు ముందు సరైన సాక్ష్యాధారాలను పోలీసులు ఉంచడంతో ముద్దాయికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇక మదనపల్లి 2వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం జీవిత ఖైదు తీర్పు ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాకు పోలీసు మా ఎస్పీ గారు అయితేమి డీజీ గారు అయితేమి మా అడిషనల్ ఎస్పీ గారు ఈ కోర్టు మోనిటరింగ్ సిస్టమ్ అని పెట్టి స్పీడీ ట్రయల్ పెట్టి ముఖ్యంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వాటి గురించి పెట్టి మా కోర్టు కానిస్టేబుల్తోనూ కోర్టు లైజన్ ఆఫీసర్లతోనూ ఈవెన్ మా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ మీటింగ్లు పెట్టి ఈ స్పీడీ ట్రయల్ చేసేసి కాంటెస్ట్ కేసులను త్వరగా ట్రయల్ జరిపించి కన్విక్షన్ వచ్చే భాగంగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందువల్ల మా రామసముద్రం అక్కడ కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులు, కన్సర్న్ ఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత కోర్టు కానిస్టేబుల్ భద్ర వీళ్ళ ఆధ్వర్యంలో 2015 కేసు ఇది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. ఆ రామచంద్ర మండలంలో దిగోబోయేపల్లి మన కదిరమ్మ కుమార్తె రెడ్డమ్మ అనే అమ్మాయిని 2015లో టేకులపాలెమని బొమ్మన చెరువు పంచాయతీ కింద ఉంది. ఆ టేకులపాలెంలో విశ్వనాథ్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మల్లయ్య, విశ్వనాథ్ అనే తిరిగి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన కొన్ని రోజులు బాగా కాపురం చేసుకున్నారు. వాళ్ళు మదనపల్లిలోనే కాపురం పెట్టారు. అతను వచ్చి ఏదో టీ హోటల్లో పనిచేసుకునేవాడు. ఆ అమ్మాయి వచ్చి కొందరు ఇళ్ళలో పాసి పని చేసుకుంటూ బతుకుతున్నారు. పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గడుపుకుంటున్నారు. వాళ్లకు వానికి విశ్వనాథ్ అనే వారికి ఆ అమ్మాయి పైన అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతం అయిపోయి 2015లో డిసెంబర్ 15వ తేదీలో
మరకుంట చెరువుని రామచంద్ర మండలంలో గుంతు బిసికి చంపేసి వేశాడు. అప్పుడు మా రామచంద్ర పోలీసులు అప్పుడున్న ఎస్ఐ గారు సస్పీషియస్ కింద కేసు కట్టారు. చెరువులో పడిన శవాన్ని అనుమానంగా కట్టినారు కాబట్టి ఇమీడియట్గా పోస్ట్ మార్టం పంపించి దాంట్లో మళ్ళా స్ట్రాంగులేషన్ అనేది వచ్చింది కాబట్టి అప్పుడున్న సిఐ చంద్రశేఖర్ ఇప్పుడు ప్రజెంట్ మహిళా విభాగానికి ఇన్స్పెక్టర్గా ఉన్నాడు రాయచోటులో. ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి ఛార్జ్షీటు 21/12/2015లో ఛార్జ్షీట్ వేశాడు. అప్పటి నుంచి ట్రయల్ కమెన్స్ అయింది. అప్పటి నుంచి మా సిఐలు ఎస్ఐలు ప్రజెంట్ ఇప్పుడున్న సిఐ గారు ఎస్ఐ గారు స్పీడీ ట్రయల్ కింద పెట్టి దాన్ని ఇమీడియట్గా కన్విక్షన్ వచ్చేదానికి చేశారు. గవర్నర్ ఆనరబుల్ జడ్జి గారు అబ్రామ్ సార్ గారు లైఫ్ ఇంప్రిజన్మెంట్ 2000 ఫైన్ కూడా వేశారు. సో ఇది హెచ్చరిక ఏమంటే లేడీస్ పైన అఘాయిత్యాలు జరగకుండా, జరిగితే వాళ్ళకి శిక్షలు భారీగా ఉంటాయని చెప్పి ప్రజల్లో పోవాలి. అనంతపురం కదిరి నుంచి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఓబుల దేవర చెరువు మండలం సరిహద్దులోని గౌనిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్తో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హలో ఏం బావా సరేలే ఆడే ఉంటారు కదా సైడ్ డబ్బా వస్తుంది టికెట్ డబ్బా వచ్చి కాదు ప్రైవేట్ వెహికల్ తీసుకొని అట్లా హాస్పిటల్కి ఏం కాదు మాకు కొన్ని కాదు ఎందుకంటే ఆర్టీసీ బస్సు హలో ఏం బావా సరేలే అనంతపురం ఉరవకొండ పట్టణంలోని స్థానిక వీరశైవ నగర్లోని తెల్లవారుజామున గోపాల్ రెడ్డి అనే శనగల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో గోదాంకు వెళ్లగా ఆ సమయంలో చోరీ జరిగినట్లుగా తెలిపారు. ఇంట్లో అతని భార్య నిద్రిస్తుండగా బయట తాళాలు వేసుకుని వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 10 లక్షల నగదు ఎత్తుకుని వెళ్లారు.
మొత్తం 3 తీసినారు వాళ్ళు బాగా. మేమేం ముట్టుకోము, అదే పని ముట్టుకోలేదు. అది వేయలేదు ఉద్దేశపూర్వంగానే. అదే సారోళ్ళు అయితే యాదిలనే వాళ్ళు ఏమిట్లా నీట్గా తీసుకున్నారు. నా పేరు గోపాల్ రెడ్డి. నేను 3 o'clockకి లాక్ వేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాను. లోడింగ్ అమ్మాలీలు వాటర్ కావాలంటే వచ్చే తలకే బీగాలు పగులు కొట్టి బీరో బ్రేక్ చేసి నా దగ్గర ఉన్న శనగల అమౌంట్ 10 lakhsని ఎత్తుకెళ్ళిపోయినా. ఇదంతా 2:45 నుంచి 3:30 లోపలే జరిగింది. ఎగ్జాక్ట్గా నేను అప్పుడే పోయి సారోళ్ళకి ఇన్ఫామ్ కూడా చేసి వచ్చాను. వెంటనే నేను వచ్చేసి 2:45కి బయటికి వెళ్ళాను. 3:20, 3:30 లోపలే చూసుకున్నాను. సార్ వాళ్ళు వచ్చినారు, ఎంక్వైరీ చేసినారు, ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వల్ల మేము అడిగిన వెంటనే స్పందించినారు వాళ్ళు అది ప్రయత్నం చేస్తున్నాం, క్లూస్ టీమ్ తెప్పిస్తామని అన్నారు. అది పోయి బీగం వేసుకొని వెళ్ళాడు. కరెక్ట్ వెళ్ళింది అర్ధగంట. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ సమయంలో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లుగా ఆలయంలోని భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆలయ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి పుణ్యక్షేత్రంకు అమావాస్య సందర్భంగా రాహుకేతు పూజ చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇదే సమయంలో దేవాలయంలోని కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా లేకుండా పోవడంతో రాహుకేతు పూజ చేయించుకునేందుకు వచ్చిన భక్తులు చీకటి, ఒక్కపోత కారణంగా ఆలయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాత్రంతా జర్నీ చేసి దూరం వచ్చాం. చంటి బిడ్డలను పెట్టుకొని ఉన్నాం. వీళ్ళు డబ్బులు తీసుకునే దాని మీద చూపించేసరిక అక్కడికి జనరేటర్కి, ఇన్వర్టర్కి కూడా రిపేర్ అయింది, చేయించలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అంత దీనస్థితిలో ఉంది కాళహస్తి టెంపుల్. ఇది దీని పరిస్థితి, ఇది దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళ విధానం. వీళ్ళు డబ్బులు వసూలు చేసే దాంట్లో ఉన్నంత హుషారు, తెలివితేటలు ఇలా వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే దాంట్లో మాత్రం ఉండదు. మీడియా వాళ్ళైనా సరే ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్లి ఎంతెంతో దూరం నుంచి ఎన్నో వేల మంది వచ్చున్నారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు నమ్మకంతో వచ్చారు. క్యూలో గంటల తరబడి ఎదురు చూస్తా వంతన ఇబ్బంది పడతా ఉంటే తినేదానికి, తాగేదానికి నీళ్లు లేక కూర్చొని గంటల తరబడి. సార్ మీరైనా చెప్పాలండి, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకూడదు. మా తర్వాత వచ్చే వాళ్ళకైనా ఇలా జరగకూడదు కదా. మేము ఎంత బాధపడుతున్నామో మా తర్వాత వచ్చే వాళ్ళు బాధపడకూడదు. శనివారము అమావాస్య రాహుకేతు పూజ 9 గంటల నుండి ఉండేది. మాత్రం ముందు జాగ్రత్త. ఇక్కడ ఉండే ఈవో గారికి కానీ ఈ పెద్దలు ఉన్నారు, ఇక్కడ దళాలు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు సార్? ఎక్కడి నుండో వచ్చినాం సార్, విజయవాడ, అనంతపురం నుండి ఈ రోజు కోసం వస్తే తమిళనాడు నుండి వచ్చినారు. ఏ విధమైన ఇదిగో గంట సేపు అయింది సార్, 9 గంటలకు వచ్చిండే వాళ్ళు. ఈ రోజు ఇంతవరకు కానీ కరెంట్ లేక పిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, పెద్దలు కానీ చాలా బాధపడుతున్నారు సార్. అది చెప్పలేకపోతున్నాం. పూజలో ఉన్నాం కాబట్టి ఇంకా
అనకూడదు. పెద్దలు పైన ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏమో ఊరికే. సరే సార్ నేను చెప్పి ఈ నెగ్లిజెన్స్ చెప్పమ్మా. ఆల్రెడీ ఒకసారి పోయింది, చూసుకోవాలి కదా, టైం వాళ్ళకి తెలవాలి కదా, ఏం చేస్తున్నారో తెలవాలి. గవర్నమెంట్ పెద్దలు చూసుకోవాలా సార్. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలోని బతుకమ్మ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా 3 పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గల్లంతైనటువంటి 3 కార్మికుల కోసం గాలిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం హిందువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆటపాటలతోటి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని తెలిపారు. ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా అందరినీ ఆధార్ కార్డుతో పరిశీలించాలని, ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని ఆయన హెచ్చరిక జారీ చేశారు. जय भवानी, जय माता दी। कल से नवरात्रि का उत्सव कार्यक्रम प्रारंभ हो रहा है पूरे भारत में, और तेलंगाना में बहुत जगहों पर इस पवित्र नवरात्रि के अवसर पर बहुत प्लेसेस में दांडिया उत्सव कार्यक्रम किया जाता है। लेकिन मैं सभी से यह निवेदन करना चाहता हूं, जो दांडिया उत्सव कार्यक्रम लगाते हैं उन ऑर्गेनाइजर, उन मेंबर से यह निवेदन है कि गैर हिंदू को एंट्री ना दे, और स्पेशली बाउंसर हो, साउंड सिस्टम वाला हो, कैमरामैन हो या वीडियोग्राफर हो, कोई भी हो, वो हिंदू होना चाहिए, गैर हिंदू नहीं होना चाहिए। क्योंकि हम लोग देख रहे हैं कि किस प्रकार से लव जिहाद के केसेस बढ़ते जा रहे हैं। तो इसलिए हम सबका कर्तव्य बनता है कि हमारा जो दांडिया उत्सव जो कार्यक्रम होगा, ऑर्गेनाइजर्स के ऊपर सबसे बड़ी जिम्मेवारी रहेगी कि आप जहां पर आपका गेट रहेगा, जहां पर आप लोग पास का चेकिंग करते हैं, वहीं पर ही आधार कार्ड चेक करने के बाद में ही दूसरों को एंट्री दे। ये मैं ऑर्गेनाइजर से निवेदन करना चाहूंगा। साथ ही साथ अगर कोई भी ऑर्गेनाइजर्स अगर गलती करेगा तो फिर भुगतना भी पड़ेगा, ये भी बात ध्यान रखना, क्योंकि हम छोड़ेंगे नहीं। अगर जहां कहीं भी लव जिहाद के नाम पर अगर हमारी हिंदू बहन बेटी के ऊपर अगर कोई घात लगाएगा, अगर कहीं पर भी तकलीफ अगर पहुंचाएगा, तो हम छोड़ेंगे नहीं। ये ऑर्गेनाइजर से मैं निवेदन करना चाहूंगा, कृपया करके थोड़ी सावधानी बरते। साथ ही साथ उन तमाम मेरे हिंदू भाई बंधुओं से निवेदन करना चाहूंगा कि हम हमारे परिवार के लोगों को जब दांडिया उत्सव जब खेलने के लिए हम जाते हैं, हमारी लड़कियां जब जाती है, कृपया करके आप लोग भी थोड़ा सावधानी बरते, क्योंकि ये जो लव जिहादी के जो षड्यंत्रकारी है ना, इनका कोई रूप नहीं, इनका कोई नाम नहीं, तिलक लगाकर आते हैं और हमारी बहन बेटी को टारगेट करते हैं। कृपया करके मेरी बात का ध्यान दें। धन्यवाद। जय श्री। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి। చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉంది. ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు. రాయల్ గా విశాఖకు వస్తాం. గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించిన వైవి సుబ్బారెడ్డి. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మదనపల్లె ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్. అన్నమయ్య జిల్లాలో భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు. వివరాలను వెల్లడించిన మదనపల్లె డీఎస్పీ కేశప్ప. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం.